శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవంగా మారిపోతాం. మరి అంత ఇంపార్టెంట్ అయిన శ్వాసకు థ్యాంక్స్ చెప్పడమే ధ్యానం. మనం కొలిచే దేవుళ్ళందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని తపస్సు, ధ్యానము, మెడిటేషను మూడు ఒకటే మిత్రులారా. ధ్యాన తీవ్రతే తపస్సు. తపస్సు చేసి వాళ్ళు యుగాలుగా కూర్చొని దేవుళ్ళుగా తయారయ్యారు. సాందీపుల మహర్షి దగ్గర ధ్యాన విద్య నేర్చుకుని కృష్ణ పరమాత్ముడు యోగీశ్వరుడు అయ్యాడు. వశిష్ఠుల వారి దగ్గర ధ్యాన విద్య నేర్చుకుని శ్రీరామచంద్రుడు మన హిందువుల ఆరాధ్య దైవం అయ్యాడు. మనమందరం కూడా దైవ స్వరూపుల మిత్రులారా. కాబట్టి మనందరి ఆహారము శాకాహారం మాత్రమే. పంచభూతాత్మకమైన మన శరీరము పంచభూతాలతో తయారవుతాయి. ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, ఫలాలు అన్ని గ్రీన్ కలర్లో ఉంటాయి. చూడండి, ప్రకృతికి దగ్గరగా ఉంటాయి. బీరకాయలు, బెండకాయలు, దొండకాయలు, ఆకుకూరలు ఏవైనా సరే ఆకుపచ్చ కలర్లో ఉంటాయి. ప్రకృతికి దగ్గరమైన ఆహారమే మనం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే మనం కాసేపు కూర్చొని ధ్యానం చేస్తే మనకు అనంతమైన దివ్య శక్తి వస్తుంది. లంకణ పరమౌషధం, ధ్యానం దివ్య ఔషధం. ఆ దివ్య శక్తిని మనం పొందినప్పుడు మన నిత్య జీవితంలో ప్రతి పనిలో ఆ దివ్య శక్తిని పణంగా పెడతాం. పెట్టినప్పుడు మన ప్రతి పని కూడా నైపుణ్యంగా తయారవుతుంది. చదువుకునే పిల్లలు అనుకోండి, చక్కగా వాళ్ళకి జ్ఞాపశక్తి పెరుగుతుంది, వాళ్ళకి విల్ పవర్ పెరుగుతుంది, వాళ్ళకి మానసిక స్థితులు మెరుగవుతాయి, ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు పిల్లలందరూ. మనం వ్యాపారంలో పెట్టుకున్నాం అనుకోండి, ఆ శక్తిని వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ధర్మ చింతనతో వ్యాపారం చేసినట్టుగా ఉంటే వ్యాపారాలు బాగుంటాయి, మన వ్యవసాయాలు బాగుంటాయి, మన పిల్ల పాపలు బాగుంటారు. మనం ఈ గజిబిజి గందరగోళం నుంచి జిలేబీ లాంటి జీవితంలో అడుగుతాం. ఇక్కడ అన్ని గట్టు గ్రామాల నుంచి, అన్ని పట్టణాల నుంచి మన మాస్టర్స్ వచ్చారు. వాళ్ళందరూ ధ్యానం చేస్తున్నారు, శాకాహారాన్ని భుజిస్తున్నారు. వాళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు మిత్రులారా. ఈ ఆనందం, ఆరోగ్యం మీ అందరికీ పంచడం కోసం ఈ బయ్యారం పట్టణంలో మీకు ఇక్కడ శాకాహారి ర్యాలీ చేస్తున్నారు. కాబట్టి